హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయంలో భాగంగా థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అనేటువంటి పుస్తకం లోపల చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏ రకమైన అభిప్రాయాలను తెలియజేశాడనేటువంటి అంశాలలో మొదటగా ఒక రాష్ట్రాల లోపల ఒకే భాష మాట్లాడేవారు ఉండాలా, ఆ విధంగానే ఒక భాషకు ఒక రాష్ట్రానికి కాదు, ఒక భాషకు అనేక రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. దీనిలో భాగంగానే మరాఠీ మాట్లాడేటువంటి మహారాష్ట్రను 3 లేదా 4 రాష్ట్రాలుగా విభజించాలని, మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించాలని, హిందీ మాట్లాడేటువంటి ఆ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలని అనేక రాష్ట్రాలుగా, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాల లోపల అనేక చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలి, బహురాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. సింపుల్ చెప్పాలంటే ప్రతి 2 కోట్ల జనాభాకి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు భౌగోళిక విస్తీర్ణం, జనాభాని, తర్వాత ఆర్థిక స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ ఎఫిషియన్సీలో భాగంగా దాన్ని మరియు భాషను ప్రాతిపదికగా తీసుకొని ఏర్పాటు చేయాలని చెప్పి అంబేద్కర్ గారు సూచించడం జరిగింది. మరి తెలంగాణ విషయం లోపల ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అంటే ఎస్ఆర్సీ యొక్క నివేదికను సమర్థించడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్సీ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుగా ఉండాలని చెప్పి తన నివేదికలో తెలియచేయడం జరిగింది, తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎస్ఆర్సీ నివేదికను సమర్థించడం జరిగింది. అంటే తెలుగు భాష మాట్లాడే వారికి 2 రాష్ట్రాలు ఉండాలనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం. అందుకని మలిదశ ఉద్యమం లోపల ఓయూ విద్యార్థి నాయకుడైనటువంటి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ లోపల అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయాన్ని సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తన యొక్క ఆత్మని బలిదానం చేసుకోవడం జరిగింది, తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. మనం జైబోలో తెలంగాణ సినిమాని కూడా మనం పరిశీలించినట్లయితే శ్రీకాంతాచారి యొక్క సన్నివేశానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని చూసినట్లయితే అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి తన గోసను, తన బాధను తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ గారి యొక్క మద్దతు కూడా తెలంగాణకు ఉన్నది అని చెప్పి 125 అడుగుల యొక్క విగ్రహాన్ని మనం రాజధాని నడిబొడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మరికొన్ని అంశాలు కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై అంబేద్కర్ తెలియజేసినటువంటి మరికొన్ని అంశాలు కూడా మరి యొక్క వీడియోలో తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.